నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇక సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రముఖ వాజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలన్నింటికీ చక్కని పరిష్కార మార్గాలు అందజేస్తారు. అండ్ మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్. వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం సార్. ముందుగా అండ్ సార్ చెప్పండి, సమ్మర్ వచ్చేసింది, టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎండలు మండిపోతున్నాయి. అండ్ మామూలుగానే ఇటువంటి టెంపరేచర్స్ వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటువంటి టెంపరేచర్స్ వల్ల ఈ సమ్మర్లో అండ్ సెక్సువల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా సమ్మర్లో ఇప్పుడు మనం ఎప్పుడు చూసే సమ్మర్ ఇప్పుడు రాబోయేటువంటి ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి సమ్మరు, ఫ్యూచర్లో రాబోయే సమ్మరు కొంచెం మనకి టెంపరేచర్స్ అంతకుముందు మనం అనుభవించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ క్లియర్గా చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ సమ్మర్ సీజన్లో సంతానలేమికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే సమ్మర్లో కనుక ప్లాన్ చేసుకునేటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఈ మగవారిలో వీరి కణాల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలామందిలో అంటే కంపేర్ చేసుకుంటే మనకి వింటర్ సీజన్లో కానీ వర్షాకాలంలో ఉన్నటువంటి సెమన్ కౌంట్స్కి మనకి సమ్మర్ సీజన్లో మనం తీసుకునేటువంటి కౌంట్కి కొంచెం వ్యత్యాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. అది అందరిలో జరిగేటువంటి సహజమైనటువంటి అంశం. సో నార్మల్గా ఉన్న కౌంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది, అతి తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం దీనికి ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరికైతే ఈ విషయాలు తెలుసో వాళ్ళు ఖచ్చితంగా, ఎవరికైతే కౌంట్స్ తక్కువ ఉంటారో ఈ సమయంలో ఖచ్చితమైనటువంటి వాళ్ళు జాగ్రత్తలు, అవసరమైతే మెడికేషన్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక 3 to 5 మిలియన్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి కౌంట్ 0 అయిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొదటిది. ఇకపోతే శృంగార పరంగా వచ్చేసరికి మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి అంశం ఫిట్నెస్ ఏదైతే ఉంటుందో, సో ఆ ఫిట్నెస్ మీద ఎవరైతే దృష్టి పెట్టి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందో, సో వారు ఈ సమయంలో సమ్మర్ సీజన్లో కేవలం వాకింగ్కే పరిమితం అయితే మంచిది. ఎక్కువగా వీళ్ళు హెవీ ఎక్సర్సైజులకు వెళ్లకుండా, ఎందుకంటే ఈ సమయంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓవర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ బాగా పూర్తి స్థాయిలో తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే సమయంలో శృంగారపరంగా కూడా వారికి కొంచెం ఈ టెంపరేచర్స్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల బాడీ ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ కోల్పోవటం, బాడీ ఎగ్జాషన్కి ఎక్కువగా గురవటం. ఎగ్జాషన్ అంటే నిస్సత్తువ శరీరంలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసి లేదంటే బయట పూర్తిగా తిరిగి రావటం వలన వాళ్ళు నిస్సత్తువతో వాళ్ళు శృంగారంలో పార్టిసిపేట్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో ఏమవుతుందంటే వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు డిప్రెషన్ గురే అవకాశం ఉంటుంది. ఏంటి, నేను లాస్ట్ మంత్ కూడా నేను బాగానే ఉన్నాను సెక్సువల్గా, ఇప్పుడేంటి నేను అసలు ఏం చేయలేకపోతున్నాను, ఇదంతా మర్చిపోతాడు వాడు. అంటే ఎస్పెషల్లీ జెంట్స్లో ఉండేటువంటి భావన ఎలా ఉంటుందంటే, వాళ్ళు కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ హిస్టరీకి, ప్రీవియస్ మంత్కి ఇప్పటికే ఎంత చేంజెస్ వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళకి బాడీలో. దాంతో ఏమైందంటే ఏదో అయిపోయిందనే భావనలోకి వెళ్తారు. అది భయపడొద్దండి. మీరు చక్కటి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే, సో దాని నుంచి కూడా మీరు కొంచెం ప్రివెన్షన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2-3 మంత్స్ ఏదైతే ఈ టెంపరేచర్స్ బాగా ఎక్కువ ఉంటాయో, ముఖ్యంగా పురుషుల్లో స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, కిడ్నీలో రాళ్ళు అంటాము. సో ఆ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ సమ్మర్ సీజన్లో ఈ రీనల్ క్యాల్కులస్ అనేటువంటి ఈ ఒక ప్రాబ్లం రిపీట్ అవడానికి అవకాశం ఉంటుంది చాలామంది. అలాగే శరీరంలో ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇదే సీజన్లో. అంటే ప్రీవియస్ హిస్టరీలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తిరగబెట్టే అవకాశం ఉంటుంది. జనరల్గా వచ్చేటువంటి అంశాల్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇప్పుడు ఎక్కువ అయ్యేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట. పైగా వాళ్ళు దాహం ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకుంటాం, ఆ వాటర్ ఇన్ఫెక్షన్స్ కడుపులోకి వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటాం అనేది చాలా అవసరం. రైట్ సార్. ఫస్ట్ కాలర్ మీతో మాట్లాడడానికి ఖమ్మం నుంచి రహీం లైన్లో ఉన్నారు. రహీం గారు. రహీం గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి రహీం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రహీం, చెప్పండి. నాకు ఇంతకు ముందు సెమెన్ అనాలిసిస్ చేయించితే కౌంట్ వచ్చేసి 14 అని ఉంది సార్. ఓకే. అయితే ఆ తర్వాత మెడిసిన్ వాడిన తర్వాత ఇంప్రూవ్ అయ్యి 27 మిలియన్స్కి వచ్చింది సార్. ఓకే. అయితే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అందిందండి. గ్రేడ్ 1 వ్యారికోసిల్ ఉందండి. గ్రేడ్ 1 వ్యారికోసిల్ కి మెడిసిన్ వాడితే కౌంట్ పెరిగింది సార్. అయితే మేడం మా మిస్సెస్ కి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది.
ఇది మళ్ళీ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీకి మరి కౌంట్ ఈ కౌంట్ ఎంత నిలబడుతుందా, ఏమన్నా తగ్గే అవకాశాలు ఉంటాయా సార్? తగ్గే అవకాశం ఉంటుందమ్మా ఖచ్చితంగా. కాబట్టి నువ్వు 6 monthsకి ఒకసారి సెమెన్ అనాలిసిస్ తీసుకుంటాం చాలా అవసరం అనమాట. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో వెరికోజులు ఉన్నటువంటి వాళ్ళకి టెస్టికల్స్ దగ్గర టెంపరేచర్ అనేది పెరగటం అనేది సహజంగా ఉంటుందన్నమాట వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి మొటిలిటీ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. సమ్మర్ సీజన్లో బయట ఉన్నటువంటి టెంపరేచరు ఆల్రెడీ నీకు వెరికోజల్ ప్రాబ్లం వల్ల ఉన్నటువంటి టెస్టికల్స్ దగ్గర ఇంక్రీజ్ అయినటువంటి టెంపరేచర్ ఇంకా ఎక్కువ అవటం వలన ఈ స్పెర్మటోజెన్సిస్ అనేటువంటి ప్రక్రియ తగ్గే అవకాశం ఉంటుంది. కౌంట్ మొటిలిటీ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక నేను చెప్పడం కూడా అదే, మీకు ప్రికాషన్స్ చాలా అవసరం. రోజు టెస్టికల్స్కి రోజు చన్నీళ్ళు పెట్టుకోండి. ఎస్పెషల్లీ నువ్వమ్మ బయోలేటర్ వెరికోజల్ ఉన్నటువంటి వాళ్ళు, హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు పుట్టేంత వరకు 3 to 4 monthsకి ఒకసారి సెమెన్ అనాలిసిస్ తీసుకుంటాం. అంటే మీరు అనుకున్నటువంటి పిల్లలు వచ్చే వరకు, అంటే ఒకళ్ళు ఇద్దరు మీరు ఏదో ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు. సో ఆ ప్రక్రియ జరిగే వరకు కూడా మీరు కౌంట్ విషయంలో జాగ్రత్తగా ఒక 3 to 5 months మధ్యలో ఒక్కసారి సెమెన్ అనాలిసిస్ చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మీకు కౌంట్స్ తగ్గుతున్నాయి అని తెలిసిన వెంటనే ఇప్పుడు ఏదైతే నువ్వు చేసినటువంటి ప్రక్రియ కరెక్ట్ చేశారమ్మా, అంటే కౌంట్ పెంచడానికి ఇమ్మీడియట్గా వాళ్ళు మెడికేషన్ పెడతాం, నీ కౌంట్ పెరగటం. సో అదే పద్ధతిలో మళ్ళీ కౌంట్ పెంచుకోవడానికి 1-2 months మెడిసిన్స్ వాడుకుని సో కౌంట్ పెరిగిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి వెళ్ళటం అనేది ఉత్తమమైనటువంటి విషయం. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కృష్ణ లైన్లో ఉన్నారు. కృష్ణ గారు. హలో కృష్ణ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే చెప్పండి కృష్ణ. నమస్తే డాక్టర్. నమస్తే, చెప్పండి. యాక్చువల్లీ నాది అంగం గట్టుపడినట్టు ఏమవుతుందంటే చివరిన స్కిన్ అనేది మొత్తం మూసేసి ఉంటుంది అన్నమాట. ఓకే, వయసు ఎంత కృష్ణ మీకు? 28 అండి. 28 years. చిన్నప్పటి నుంచి అలాగ ఉంటుందా? అవునండి. ఓకే, నీ ప్రాబ్లం చెప్పండి. ఇంకా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే కొంచెం అంగం కట్టుకున్నప్పుడు అది స్కిన్ అనేది కొంచెం బ్యాక్ వస్తుంది ఓకే అని చెప్పారు. ఓకే, సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయండి? ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే అంగం పూర్తి స్థాయిలో వెనక్కి రాకపోవటం వల్ల, ఇప్పుడు సపోజ్ అంగం గట్టిపడిన తర్వాత శృంగారంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ అంగం యొక్క పూర్వచర్మం ఫ్రీగా ముందుకి వెనక్కి వెళ్ళటం అనేది జరగాలి. అలా జరిగినప్పుడు వాళ్ళు ఫ్రీగా వాళ్ళు శృంగారంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం మంచిగా ఉంటుందన్నమాట. అయితే నువ్వు ఉన్నటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే చర్మం వెనక్కి వెళ్లకుండా అక్కడ నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి, అంటే మన మెదడు నుంచి వచ్చేటువంటి సంకేతాలు శృంగారంలో పార్టిసిపేట్ చేయాలి, శృంగారంలో మంచిగా పార్టిసిపేట్ చేయాలి, అంగం పూర్తి స్థాయిలో గట్టిపడాలి అనేటువంటి సంకేతాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలా 1-2 సార్లు నువ్వు ఎప్పుడైతే ఇబ్బంది పడతావో మెదడుకి నువ్వు శృంగారంలో పార్టిసిపేట్ చేస్తుంటే నొప్పి వస్తుంది అనేటువంటి పరిస్థితి ఎక్కువ అవటం వలన ఈ యాంగ్జైటీ ఎక్కువ అవటం, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితి రావటం, అంటే నీకు శృంగారం అంటే భయం ఏర్పడటం, దాంతో అంగం గట్టిపడకపోవటం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేమి అంటే మానసిక పరమైనటువంటి సమస్య కింద పరిణామం చెందే అవకాశం ఉంటుంది, అంటే ఈ నొప్పి వల్ల. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మనకి వాడుక భాషలో సుంతి అంటాము, మనకి మోడర్న్ భాషలో మనకి సర్కంసెషన్ అనేటువంటి ఒక చిన్న ప్రక్రియ అనమాట. అది మీకు నియరెస్ట్ డాక్టర్లోనే మంచి సర్జన్ కనుక సంప్రదించినట్లయితే ఖచ్చితంగా అది ఒక 15 to 20 minutes ప్రొసీజర్ అమ్మ, చాలా చిన్న మైనర్ ప్రొసీజర్ అది కనుక చేసుకున్నట్లయితే మీకు పర్మనెంట్గా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం మీదే చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవగాహన లేక కరెక్ట్గా మ్యారేజ్ అయ్యే టైంలో ఈ భయం అనేది పూర్తిగా పెరిగిపోవటం, నేను పెళ్ళికి పనికిరాను అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళటం, దాంతో వాళ్ళకు నచ్చినట్టుగా, అంటే వాళ్ళ ఇంట్లో ఎదిరించి నేను పెళ్లి చేసుకొని అంటామో, లేకపోతే తనకు నచ్చినట్టుగా తన యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకుంటాం కొంతమందిని నేను గమనించడం జరిగింది. దాంతో అటు పిల్లలు పెద్దలు ఇద్దరు కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేక వాళ్ళు ఎక్కువగా మానసిక క్షోభకి అనుభవించేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు చాలామంది తారసపడ్డారు. కాబట్టి ఇది చాలా చిన్న సమస్య అండి. అంటే పెద్దవాళ్ళు ఒక్కసారి మీరు పిల్లవాడు పెద్ద అయ్యే టైంలో అంగం యొక్క పూర్వచర్మం పూర్తిగా ముందుకు వెనక్కి వెళ్తుందా లేదా అని గమనించుకున్నట్లయితే సరిపోతుంది. ఒకవేళ పిల్లవాడు కొద్దిగా అవగాహన పెరిగే సమయంలో అయినా, ఆ సమయంలో అంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి వయసులో కూడా ఈ యొక్క సమస్య నుంచి పూర్తిగా బయట రావడం అనేది చాలా తక్కువ సమయంలోనే బయటికి రావచ్చు ఈజీగా. కాబట్టి ఆ తర్వాత ఒకవేళ అంగం పూర్తిస్థాయిలో గట్టిపడకపోతే ఒక 2 to 3 months కనుక ఇంటర్నల్ మెడికేషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆ విషయం నుంచి బయటకు వచ్చేస్తావమ్మా. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మంచిదే.
అయితే వాళ్ళు కరెక్ట్ వేలోనే నీకు సజెషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి నువ్వు నా దగ్గరికి వచ్చినా లేదంటే నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా నీకు సరైనటువంటి పూర్తి స్థాయి చికిత్స అందడానికి అవకాశం ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ మహబూబ్ నగర్ నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు. హలో రమేష్ గారు. హలో రమేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో రమేష్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే రమేష్ చెప్పండి. రమేష్ గారు వినిపిస్తోంది, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్కారం సార్. నమస్తే రమేష్. నా వయసు 50 సంవత్సరాలు సార్. ఓకే. నాకు అంగము 2.5 ఇంచెస్ ఉన్నాయి సార్. టెస్ట్లో పాల్గొన్నప్పుడు 5 ఇంచెస్ ఉంటుంది. ఇది అంగం ఏమైనా పెరగడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మీకు పిల్లలు ఉన్నారండి? 2 పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు ఈ సమయంలో మీకు అంటే ఇప్పుడు పూర్తిగా గట్టిపడుతుందా లేదా అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టండి సార్. ఇప్పుడు మన యొక్క ఈ కార్యక్రమం మొదలై నాకు తెలిసి ఆల్మోస్ట్ 1.5 year దాటుతుంది. సో అనేక సందర్భాల్లో మీలాంటి వాళ్ళు నాకు ఈ క్వశ్చన్ అడగటం జరిగింది. అన్ని సందర్భాలను నేను కరెక్ట్గా మీకు అడ్వైజ్ చేయడం కూడా జరిగింది. అయినా ఇలాంటి కాల్స్ రావడం కొంచెం నాకు బాధగా ఉంది. అంగం గట్టిపడటానికి మెడిసిన్స్ ఉంటాయండి. శీఘ్రస్కరణం అనేటువంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి మందులు ఉంటాయండి. కౌంట్స్ తక్కువ ఉన్నప్పుడు, అంటే వీరి కణాల లోపం ఉన్నప్పుడు, హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ తగ్గినప్పుడు, అలాగే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి పరిస్థితికి వీటికి మెడిసిన్స్ ఉంటాయి. కానీ అంగం యొక్క సైజు పెరగడానికి మెడిసిన్స్ సైంటిఫిక్గా ఇంతవరకు ప్రూవ్ అయిన మెడిసిన్స్ రాలేదండి. అంటే ఇంటర్నల్గా లోపలికి ఏమన్నా తీసుకుంటాం వల్ల కానీ, ఎక్స్టర్నల్గా ఏమన్నా మసాజ్ ఆయిల్ లాంటిది రాసి అంగం పెరిగేలా చేయటం వల్ల కానీ సైంటిఫిక్గా ఇంతవరకు ఎవిడెన్స్ బేస్డ్ మెడికేషన్ అయితే రాలేదండి. ఎస్పెషల్లీ ఆయుర్వేదంలో ఇంకా రాలేదండి. కాబట్టి దయచేసి అలాంటి మీరు నమ్మకపోవటం మంచిది. ఇకపోతే మీ విషయంలో మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నటువంటి అంశం, మీకు 2 పిల్లలు ఉన్నారు, చక్కగా 50 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు. సో ఈ సమయంలో మీరు ఈ రకంగా ఆలోచించడం చాలా తప్పైనటువంటి విషయం అండి. మీరు ఫిట్నెస్ పూర్తి స్థాయిలో ఉందా లేదా, అంగం పూర్తి స్థాయిలో గట్టిపడుతుందా, మీ పార్ట్నర్ని మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో మీరు వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతున్నారా లేదా, మీరు సాటిస్ఫై అవుతున్నారా లేదా, అంగం ఎంత పొడుగుంది, ఎంత లోపల లోపలికి ఎంత లోపలికి పెట్టాను నేను, ఎంత లోపల దాకా వెళ్ళింది, ఎంత లోపల పెడితేనే మనకి స్త్రీ యొక్క సంతృప్తి అప్పుడు ఎక్కువగా ఉంటుంది అనేటువంటి భావన నుంచి దయచేసి బయటికి రండి. సార్. నెక్స్ట్ కరీంనగర్ నుంచి రవి లైన్లో ఉన్నారు. రవి గారు. హలో సార్. రవి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. ఓకే సార్. హలో డాక్టర్ గారు. నమస్తే రవి. సార్ అయితే నా ప్రాబ్లం ఏంటంటే సార్, నా ఏజ్ 27 అండి, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సార్ ఎప్పుడైనా అంగం ఎరెక్ట్ అయినప్పుడు అంటే కొంచెం అంటే నేను అంటే కొంచెం నాకు అలవాటు కూడా ఉంది. అంటే ఫైన్ తృప్తి అట్లా చేసుకున్నాండి. అప్పుడప్పుడు ఆపేసి ఒక 1 week 2 weeks వరకు అట్లా ఆపేస్తాను. అప్పుడు టెస్టిస్లు కొంచెం అంటే లావుగా అయినట్టుగా, పెయిన్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అర్థం కావట్లేదు. ఓకే చూడమ్మా రవి, ఒక్కసారి అల్ట్రాసౌండ్ స్క్రోటం అనేటువంటి స్కానింగ్ తీయించమ్మా. ఎందుకంటే టెస్టికల్స్లో పెయిన్ అనేది జనరల్గా మనకి ఎక్కువగా ప్రెజర్ ఎక్కువగా ఫీల్ అయినప్పుడు, కానీ ఎక్కువగా వర్క్ చేసినప్పుడు, ఎక్కువగా లాంగ్ స్టాండింగ్లో నిలబడినప్పుడు, లేకపోతే ఎక్కువగా కూర్చుని పని చేసినప్పుడు, ఏమన్నా జంపింగ్ లాంటివి చేసినప్పుడు టెస్టికల్స్లో పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ టైట్ జీన్స్ ప్యాంట్, టైట్ అండర్వేర్ వేసుకున్నప్పుడు కూడా మీకు టెస్టికల్స్లో పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎజాకులేషన్ అనేటువంటి పరిస్థితి, అంటే మీరు సెల్ఫ్గా మాస్టర్బేట్ చేసుకుని ఎజాకులేషన్ చేసేటువంటి పరిస్థితి సహజంగా యువతలో ఉండేటువంటి ఒక అంశం అండి. దానిలో ఒక 2 నుంచి 3 రోజులకు ఒకసారి కనుక మీరు మాస్టర్బేట్ చేసుకుంటాం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. ఇకపోతే టెస్టికల్స్కి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైతే మీకు ఆ నొప్పి అనేది మీకు అనిపిస్తుందో, మీరు టెస్టికల్స్కి కొద్దిగా చన్నీళ్ళు పెడతానికి ట్రై చేయండి. టెస్ట్కి మినిమం 5 to 10 minutes కనుక చన్నీళ్ళు పెట్టినట్లయితే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు ఆ పెయిన్ కూడా రిలీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే ఈ వీర్యం అనేది ఎప్పుడు కూడా ఈ సెమినల్ వెసికల్స్ అనేటువంటి ఒక సంచిలో వీర్యం అనేది జమ అవుతూ ఉంటుందండి. అంటే శుక్ర కణాలు జమ అవుతూ ఉంటాయి. తెల్లటి జిగురు వంటి పదార్థమేమో ప్రోస్టేట్ గంధ నుంచి వస్తుందండి. సో ఎప్పుడైతే ఈ సంచి నిండిపోతుందో, అంటే ఒక 10 daysకి కానీ 15 daysకి కానీ పూర్తి స్థాయిలో ఆ సెమినల్ వెసికల్స్ అనేటువంటి సంచి మొత్తం కూడా నిండిపోవడం జరుగుతుంది శుక్రకణాలతో. అలా ఆ యొక్క సంచి నిండిపోయినప్పుడు అవి అక్కడ ఉండవండి. శుక్రకణాలు ఇప్పుడు కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ క్రమంలో మీరు నిద్రలో ఉన్నప్పుడు కానీ,
సో లేకపోతే బాగా సెక్సువల్గా ఎరోజ్ అయినప్పుడు కానీ, కోరికలు బాగా ఎక్కువగా అనిపించినప్పుడు కానీ, చాలామందిలో నిద్రలోనే కోరికలు అనిపించి స్ఖలనం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి ఇబ్బంది అది ఒక వీక్నెస్ అనుకుంటుంటారు చాలామంది. అది తప్పండి, అది సహజమైనటువంటి విషయం. ఇకపోతే ఎప్పుడైతే ఈ మాస్టర్బేట్ చేయటం అలవాటు ఉండి అలా మీరు పూర్తిగా ఒక 10 to 15 days కనుక ఈ రకంగా మీరు స్టాప్ చేసినట్లయితే కొంతమందిలో ఈ రకంగా లైట్గా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. మీరు మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు అది ఫ్రీ అయిపోతుంది. లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న పద్ధతి టెక్నిక్ ఏదైతే ఉందో టెస్టికల్స్కి చన్నీళ్ళు కనుక పెట్టినట్లయితే మీరు రిలీవ్ అవుతారు. ఒక్కసారి కాకపోతే అల్ట్రాసౌండ్ స్క్రోటం అనేటువంటి పరీక్ష చేయించుకోమా. ఏమైనా వెరికోజిల్ కానీ, ఆర్కైటిస్ అనేటువంటి పరిస్థితి కానీ, ఎపిడెర్మల్ సిస్ట్ అనేటువంటి పరిస్థితి కానీ ఉందేమో చూసుకో. అది కనుక బాగున్నట్లయితే సెమన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ కనుక బాగున్నట్లయితే హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శేఖర్ లైన్లో ఉన్నారు. శేఖర్ గారు. సార్ శేఖర్ గారు నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్ మై నేమ్ ఇస్ శేఖర్ సార్. శేఖర్, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే నాది మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. ఇంకా హలో వింటున్నాను శేఖర్. అయితే వెనుక క్యాప్ వెనకాల ఒక ఉంది కదా నరము, అది కట్ అయిపోతుందండి. ఓకే, కలిసినప్పుడల్లా కట్ అవుతుందమ్మా? అవునండి, అది సగం కట్ అయిపోయింది. ఈ మధ్యలో 2 months నుంచి లేకపోవడం వల్ల అది మళ్ళీ నార్మల్ గా అయిపోయింది. ఓకే ఓకే, అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఫోన్. అదేం ప్రాబ్లం కాదు శేఖర్. కాకపోతే ఒకసారి నువ్వు కరీంనగర్ అని చెప్తున్నారు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి సర్జన్ని సంప్రదించి ఒకసారి సర్కంసెషన్, ఇందాక నేను చెప్పాను ఒక చిన్న సర్కంసెషన్ అనేటువంటి ఒక చిన్న ప్రొసీజర్, అది చేంజ్ చేసుకోమా, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్. ఇందాక మనం ఈ సమ్మర్ ఎఫెక్ట్ వల్ల శృంగార పరంగా వచ్చే సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. అండ్ నార్మల్గానే ప్రతి ఒక్కరిలో వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి అండ్ వాటికి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ హెవీ సమ్మర్లో? ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు బాడీ ఎర్లీ మార్నింగ్ లేవంగానే రాగి పాత్రలో వాటర్ రాత్రిపూట స్టోర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిదండి. దానిలో తులసాకు కూడా వేసుకుంటే చాలా మంచిది. దాని తర్వాత మీరు మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ సెషన్ లోపలే మీ యొక్క లైఫ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, మేజర్ వర్క్స్, అవి ఫినిష్ చేసుకుంటాం చాలా ఉత్తమం. ప్రధానంగా మనం వేసుకునేటువంటి వస్త్రధారణ చాలా అవసరం అండి. దానిలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇంత టెంపరేచర్లో మనం ఎక్కువగా వైట్ వాడతాం, కానీ కాటన్ దుస్తులు వాడటం అనేది చాలా ఉత్తమం. ముఖ్యంగా పిల్లలకి, వాళ్ళు ఎక్కువగా లాంగ్ టర్మ్ వాళ్ళకి సెలవులు ఉంటాయి, వాళ్ళు ఆటల్లో ఉంటారు, వాళ్ళ యొక్క దుస్తులు చాలా ఇంపార్టెంట్. లైట్గా ఉండాలి, కాటన్ వేసుకుంటే చాలా మంచిది. అలాగే వాటర్ ఇంటేక్ తీసుకుంటాం, కానీ అలాగే ఎస్పెషల్లీ మనం సంవరణంగానే కూల్ డ్రింక్స్ మీద ఎక్కువ జాసిపోతూ ఉంటుంది చాలామందికి. కోకోకోలా అని, థమ్స్అప్ అని, సంథింగ్ అలాంటి కూల్ డ్రింక్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలండి. కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోరాదు. లిక్విడ్స్ రూపంలో అంటే మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి బటర్ మిల్క్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, అలాగే మనకి రెగ్యులర్ జ్యూస్లు ఏవైతే ఉంటాయో ఫ్రెష్ జ్యూసులు కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఎవరికైతే కొద్దిగా ఎలక్ట్రోలైట్స్ పడిపోతాయి అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ స్వెట్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా బాడీలో ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం మనకి మామూలు నార్మల్ వాటర్లో కొంచెం సాల్ట్, షుగర్ వేసుకుని కలుపుకొని కనీసం 1-2 సార్లు తీసుకుంటాం చాలా మంచిది పొద్దున్న నుంచి సాయంత్రం లోపు. దీంతో పాటుగా మజ్జిగ ప్lentyగా ఎక్కువ సార్లు మజ్జిగ తీసుకుంటే చాలా మంచిదండి. బటర్ మిల్క్, అది కూడా చిలికిన మజ్జిగ చాలా ఉత్తమమైనటువంటి అంశం. ఇకపోతే సుగంధ అనేటువంటి మనకి మార్కెట్లో దొరుకుతుందండి, అది వాటర్లో కలుపుకొని తీసుకున్నా కూడా వాళ్ళకి మంచి ఇదేటువంటి అవకాశం. అలాగే మనకి వాటర్ మిలన్ జ్యూస్ కానీ ఇట్లాంటి జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రెష్ జ్యూసెస్ తీసుకుంటాం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఇకపోతే మనకి ముఖ్యంగా సైంటిఫిక్గా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతివారు ఇప్పుడు కొద్దిగా ఆర్థిక స్తోమత పెరిగేసరికి అందరిళ్లలోనూ ఈరోజు ఏసీ అనేది కనిపిస్తుంది. ఆ ఏసీ అనేది ఎక్కువ బయట టెంపరేచర్ ఏదిలో కొంది మనం ఇక్కడ ఏసీ టెంపరేచర్ తక్కువ చేసుకోవడం జరుగుతుంది. నార్మల్ టెంపరేచర్లోనే ఉండాలండి. లోపల అంతా ఏసీలో ఉండి ఇమ్మీడియట్గా బయటికి రాగానే ఒక 40-45 degreesకి వాడు కనుక ఎక్స్పోజ్ అవుతే అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అనమాట. ఎస్పెషల్లీ పిల్లల్లో జరిగేటువంటి అంశం. వాళ్ళు అప్పుడు దాకా ఏసీలో ఉంటారు, దన్మంట గ్రౌండ్లోకి వెళ్ళి ఆడటం మొదలవుతుంది. వాళ్ళ సన్ స్ట్రోక్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఏసీ టెంపరేచర్ అనేది నార్మల్ టెంపరేచర్లో ఉండటమే చాలా ఉత్తమమైనటువంటి అంశం అనమాట. ఇకపోతే ఏసీ లేనటువంటి వాళ్ళు, స్తోమత లేనటువంటి వాళ్ళు, మనకి నార్మల్గా కుండలు మనకి ఏవైతే ఉంటాయి మట్టి కుండలు, మట్టి పాత్రని మనకి ఇంటి చుట్టూ ఒక 4-5
అమర్చుకుని, అంటే అది కింద ఖచ్చితంగా ఇసుక, దానికి కొంచెం వాటర్ పెట్టి దానిపైన చక్కగా కనుక కుండలు పెట్టినట్లయితే ఈ 4 వైపు నుంచి వచ్చినటువంటి, అంటే ఫ్యాన్ కూడా వేస్తే ఈ 4 వైపు నుంచి వచ్చినటువంటి బ్రీజ్ ఏదైతే ఉంటుందో కొంచెం ఈ కుండ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో స్తోమత లేనటువంటి వాళ్ళు ఇలాంటి ప్రక్రియ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే స్ట్రోక్ తగిలినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి తెల్ల బట్టని పూర్తిగా తడిపేసి ఒంటి చుట్టూ కూడా నీట్గా పెట్టాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇమ్మీడియట్గా తడి బట్టతో నీట్గా తడవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీగా. అలాగే చక్కటి గాలి వచ్చేటువంటి పరిస్థితి ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లేలోపు ఇమ్మీడియట్గా వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి అనమాట ఇది. కొంతమందికి ఏంటంటే ఇమ్మీడియట్గా హై టెంపరేచర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, 104, 105 రేంజ్కి. సో దాన్ని నార్మల్ టెంపరేచర్ తీసుకురావడానికి వాళ్ళు కంగారు పడకుండా, ఎస్పెషల్లీ వాళ్ళకి మంచి గాలి రావాలి. ఇందాక నేను చెప్పినటువంటి ఆ తెల్ల గుడ్డతో నీట్గా వాళ్ళకి చుడటం కానివ్వండి, లేకపోతే నీట్గా తుడవటం కానివ్వండి, వాటర్తో తడిపి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇమీడియట్గా చేసిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కొంత మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్. నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి పవన్ లైన్లో ఉన్నారు. పవన్ గారు. సార్ నమస్కారం. పవన్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య ఏంటో. సార్ నమస్కారం డాక్టర్ గారు. నమస్తే పవన్, చెప్పమ్మా. సార్ నా ఏజ్ 42 సార్. ఓకే సార్ నాకు ఏంటంటే ఈ టెస్ట్ చేస్తే మన వీర్యాన్ని అజస్పర్మియా అని రిపోర్ట్ వచ్చింది. ఓకే, ఎన్నాళ్ళైంది పెళ్ళి పవన్? పెళ్ళై 8 years అవుతుంది సార్. ఓకే చెప్పండి సార్. అయితే ఈ యూరోలజిస్ట్ చూస్తే కూడా వృషణాలు చిన్న ఉన్నాయి సైజు సార్. అయితే దాంతో మీకు కణాలు లేవన్నారు. ఓకే. అయితే నేను ఇక్సీ పద్ధతితో ట్రై చేశాను సార్ పిల్లల కొరకు సార్. వింటున్నాను, చెప్పండి. ఇక్సీ పద్ధతితో ట్రై చేశాను. అయితే నాకు లెఫ్ట్ దాంట్లో కణాలు లేకుండే, రైట్ దాంట్లో తీశారు, కానీ అక్కడ ఫలీకరణ కాలేదు ల్యాబ్ లో. సక్సెస్ కాలేదు సార్. కుడివైపు తీశారని చెప్తున్నారు కదా, అంటే నీడిల్తో, ఒక్క నిమిషం పవన్, అంటే నీడిల్తో గుచ్చి తీశారమ్మా? అవును సార్, నీడిల్తో చెప్పండి. బయాప్సీ సిస్టమ్ లో అర్థమైంది, చెప్పండి. ఓకే సార్. మరి ఇప్పుడు నాకు కణాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందా పిల్లలు ఉంటే? అదే పద్ధతిలో నీకు మళ్ళీ తిరిగి సక్సెస్ అవడానికి అవకాశం ఉందమ్మా. అంటే ఇప్పుడు ఏదైతే కణాలు నీకు అక్కడ దొరికినాయో, నీకు కొంచెం అదే పరిస్థితి, అంటే రైట్ సైడ్ ఏదైతే నీకు వర్క్ చేస్తుందో స్పెర్మటోజెనిసిస్ ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. సో అక్కడ కొంచెం కణాలు యాక్టివేట్గా ఉన్నటువంటి కణాలు పుట్టుక చేయడానికి తగినటువంటి చికిత్స అయితే ఉంటుందమ్మా. మళ్ళీ కాకపోతే తిరిగి నువ్వు నీడిల్ ప్రక్రియ ద్వారానే నువ్వు కణాలను ఒకసారి చెక్ చేసుకుని, అంటే టెస్టులార్ యాస్పిరేషన్ అని ఉంటుంది టెస్ట్. సో ఆ టెస్ట్ చేసినా లేదంటే బయాప్సీ చేసినా కూడా మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఒక 3-4 months తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఏంటనేది. సో బెస్ట్ ఏంటంటే టెస్టులార్ యాస్పిరేషనే చాలా కరెక్ట్ అయినటువంటి విషయం. కణాలు కదలికలు కూడా తెలుస్తాయి మీకు, మొటిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో ఆ పరీక్ష అయిన తర్వాత అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్లీ నీకు ఇక్సీ అనేది సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఎపిసోడ్లో నీకు ఫెయిల్యూర్ అవడానికి అక్కడ మొటిలిటీ తక్కువ ఉండటం వల్ల ఏమన్నా ఫెయిల్ అయిందేమో అని నా ఉద్దేశం. రైట్ సార్. ఇంతకుముందు మనం ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్యల గురించి, జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే చివరిగా చెప్పండి, ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమ్మర్లో? ఎస్పెషల్లీ సమ్మర్లో మనం గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలండి, 100% అది. ముఖ్యంగా పిల్లలు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానీ డయేరియా ఎక్కువ రావడానికి ఇది రైట్ సీజన్ అనమాట. అలాగే పిల్లల్లో ఇప్పుడు చికెన్ పాక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. ఓకే, చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. అది కౌంట్ చెక్ చేసుకున్నామండి. చెక్ చేస్తే 1 mlకి 98.2 ఉన్నాయి. యాక్టివ్ మొటిలిటీ 40 ఉన్నాయి. ఓకే. అలానే మ్యారేజ్ 1.5 year అయింది. ఒకసారి మా మిస్సెస్కి మిస్డ్ అబార్షన్ అయింది. ఓకే ఓకే. అయితే మేడం గారు ఏం చెప్పారంటే అన్నం అనేది రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయినప్పుడు వాటర్ లాగా అయిపోయి డిజాల్వ్ అయిపోతుంది ఓకే అన్నారు. అంటే IVF ఏదో చేయించుకోవాలంటున్నారు.
ఐవీఎఫ్ కి మామూలు నార్మల్ గా ఎంతవరకు ఖర్చు అవుతుంది కొంచెం చెప్పగలరండి? ఐవీఎఫ్ అనేది మన ప్రక్రియ కాదండి. మా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఐవీఎఫ్ అలాంటి ప్రక్రియ మేము చేయము. అది మోడర్న్ టెక్నాలజీలోనే అందుబాటులో ఉన్నటువంటి అంశము. మన హాస్పిటల్లో కేవలం కౌంటు పెరగడానికి, అంటే సంతానలేమితో బాధపడేటువంటి వాళ్ళు, వీరి కణాల లోపాలకి, అదేవిధంగా ఇప్పుడు మీ భార్య ఉన్నటువంటి పరిస్థితి, అన్నం పూర్తి స్థాయిలో రిలీజ్ కావట్లేదు అనేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి ఇంటర్నల్ మెడికేషన్స్ ఉంటాయండి. అలాగే స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నం పూర్తి స్థాయిలో విడుదల కావడం కోసం. మన దగ్గర న్యాచురల్ వే ఆఫ్ ప్రెగ్నెన్సీకే మనం ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఎవరికైతే కౌంటు పూర్తిగా పెరగదో, అంటే మన మెడికేషన్ వల్ల కొంచెం మాత్రమే పెరిగి వాళ్ళు కేవలం ఐవీఎఫ్కే పరిస్థితి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటే అప్పుడు మాత్రం మనం వాళ్ళని సజెస్ట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళని మోడర్న్ టెక్నాలజీ వాడుకుని పిల్లలు పుట్టించేటువంటి అవకాశం కోసం ప్రయత్నం చేయమని చెప్పి. సో మీ విషయంలో భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఒకసారి మీ వైఫ్ని పర్సనల్గా మన హాస్పిటల్లో డాక్టర్ రష్మిత గారు ఉంటారు. అన్నం పూర్తి స్థాయిలో మంచిగా రిలీజ్ అవడానికి, ఒకవేళ హార్మోన్ డెఫిషియన్సీ లాంటిది ఏమైనా ఉందేమో, ఆమెకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉందేమో ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఆమెను ఒకసారి తీసుకుని పర్సనల్గా వచ్చినట్లయితే మనం ఇంటర్నల్ మెడికేషన్ ద్వారానే ఆమెకి అన్నం కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి మెడికేషన్ పెట్టి పంపిద్దాం. నీ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. రైట్ సార్. ఇవాళ వాత్సాయన మంత్రులు మొత్తానికి ఈ హెవీ సమ్మర్లో హై టెంపరేచర్స్ వల్ల ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి వాటి గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ V6. నమస్తే.